ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన పలువురు విద్యార్థులు బైపీస్లో జె అంజనా 997 మార్కులు, ఎంపీస్లో కె రిత్విక్ 996 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్కి చెందిన విద్యార్థులు, అధ్యాపక బృందం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వేసవిలో సెలవులతో ఇళ్లకు తాళాలు వేసి ఊరికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉందని, ఇళ్లకు తాళాలు వేసి ఊరికి వెళ్లేవారు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకూడదని, ఆరు బయట నిద్రించేవారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరీంనగర్లోని 44వ డివిజన్ శర్మానగర్, సాయిత్ నగర్లో 20 లక్షలతో మురుగు కాలువ, సీసీ రోడ్డు పనులకు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రామడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మహిళా హెల్త్ క్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేసిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మహిళలందరికీ స్క్రీనింగ్ టెస్టులు పూర్తి చేయాలని వైద్య అధికారులకు ఆదేశించారు.